My dear friends, welcome to ISE. Welcome to the Hindu Editorial Analysis cum Vocabulary Enrichment. నేను మీ కిరణ్ సార్. ఈరోజు మనం 29th మార్చ్కి సంబంధించినటువంటి కంటెంట్ని క్యూరేట్ చేసి మీ ముందుకి తీసుకురావడం జరిగింది. అగైన్ ఎల్లప్పటిలానే రోజులానే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ రివిజన్, ఎడిటోరియల్, వొకాబులరీ అండ్ అసైన్మెంట్. రైట్, నిన్న ఇచ్చినటువంటి ఎడిటోరియల్ ఆఫ్ ద డే దానికి సంబంధించినటువంటి సొల్యూషన్తో మన సెషన్ అయితే స్టార్ట్ చేద్దాం. ఆర్ యూ రెడీ? సో ఒకసారి ఎవరెవరైతే ఆన్సర్ చేస్తున్నారో ఆర్ చేయలేకపోయారో వాళ్ళందరూ ఒకసారి చెక్ చేసుకోండి ఆన్సర్స్. రైట్, సో నిన్న మనం ఇచ్చినటువంటి క్వశ్చన్ ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇది కదమ్మా అసైన్మెంట్ సొల్యూషన్. ఎస్, సో ఏమంటున్నాడు ఇక్కడ? వర్డ్ 7 lettered వర్డ్ కదమ్మా. ఇట్స్ ఎ 7 lettered వర్డ్. 1 2 3 4 5 6 7. సో ఇట్స్ నెగటివ్ కాంటెక్స్లో వాడే నౌన్గా చెప్పాడు. టర్న్ కోట్ అని మనకి ఇచ్చిన క్లూజ్. బ్యాక్ స్టాబర్. బ్యాక్ స్టాబర్ అంటే ఎవరు? ఈ రెండు కామన్ నౌన్స్ కదా. బ్యాక్ స్టాబర్ ఇస్ ఎ కామన్ నౌన్. టర్న్ కోట్ అన్నా కూడా కామన్ నౌన్. టర్న్ కోట్ అంటే ఎవరు? అంటే ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి దాని ఏమంటారు, ఫిరాయింపులు అంటారు కదా. ఫిరాయింపులు చేసే వాళ్ళని టర్న్ కోట్స్ అంటే వాళ్ళకి ఎటువంటి ప్రిన్సిపల్స్ ఉండవు, ఎటువంటి ప్రిన్సిపల్స్ పాటించకుండా ఎటువైపు కావాలంటే అటువైపు జంప్ జిలానీస్ అంటారు తెలుగులో కదా. సో వాళ్ళని మనం టర్న్ కోట్స్ అంటాం. అదేవిధంగా బ్యాక్ స్టాబర్ అంటే మనకు బాగా వెన్నుపోటు పొడిచే వారిని బ్యాక్ స్టాబర్స్ అంటారు. అందుకే అది నెగటివ్ కాంటెక్స్ట్లో వాడే నౌన్గా చెప్పుకున్నాం. సో ఇప్పుడు ఏమవుతుంది వర్డ్? సో వీ హ్యావ్ గివెన్ 3rd, 4th, 6th లెటర్స్ ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని మనం ఆన్సర్ చేయాలి. దిస్ ఈజ్ నథింగ్ బట్ యువర్ ట్రేటర్. TARTIAITOR. ట్రేటర్. ట్రేటర్ అంటే ఏంటమ్మా? సో మనల్ని నట్టేట ముంచేవాడు, మోసం చేసేవాడు. రైట్, ప్రిన్సిపల్స్తో సంబంధం లేకుండా, ఎటువంటి ప్రిన్సిపల్స్ లేకుండా ఉండేవాడిని మనం ట్రేటర్ అంటాం. సో నెగిటివ్ కాంటెక్స్లో వాడే పదం మోసం చేయడం. రైట్, వెన్నుపోటు పొడిచేవాడిని ఉద్దేశించి మనం ట్రైటర్ అంటాం. రైట్, ట్రైట్ అనేది మంచిదే. ట్రైట్ అనే పదం మంచిది. ట్రైట్ అంటే క్వాలిటీ. వాట్ ఆర్ ద ట్రైట్స్ ఆఫ్ ఎ మేనేజర్? గుడ్ మేనేజర్ అంటాం. ట్రైట్స్ అంటే వాట్ ఆర్ ద క్వాలిటీస్. ట్రైట్ అంటే క్వాలిటీ. రైట్, లక్షణాలు అంటాం కదా, దాన్ని ట్రైట్ అంటాం. ఇక్కడ ట్రైటర్ అనేవాడు కామన్ నౌన్. రైట్, క్లియర్? నెక్స్ట్, సో ఇప్పుడు మనం ఒకసారి ఈ ఫిల్లర్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ కూడా చూద్దాం. ఇండియాస్ ఎఫర్ట్స్ టు ఎన్ష్యూర్ ఎర్లీ ట్యూబర్క్యులోసిస్ డిటెక్షన్ అండ్ ట్రీట్మెంట్ ఇనిషియేషన్ అలాంగ్ విత్ డాష్ ఆఫ్ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్. చూసారా, అలాంగ్ విత్ ఏ డాష్ అంటే ఇక్కడ ఖచ్చితంగా నౌన్, అది కూడా సింగులర్ నౌన్. అంతేనా? ఆఫ్ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ ఎఫర్ట్స్ హ్యాస్ రిజల్టెడ్ ఇన్ ఎ డిక్లైన్ ఆఫ్ 16% ఇన్ ఇన్సిడెంట్స్. ఓకే, ఇన్సిడెంట్స్ అంటే జరగడం. రైట్, హ్యాపెన్. ఇన్సిడెంట్స్ ఈస్ హ్యాపెనింగ్. రైట్, ఎమర్జింగ్ ఈచ్ ఇయర్ అండ్ 80% రిడక్షన్ ఇన్ డాష్ సిన్స్ 2015. ఓకే, ఇన్ తర్వాత కూడా ప్రిపోజిషన్ కదా, అంటే ఇక్కడ కూడా నౌన్ మిస్ అయ్యింది కదా. అంటే రెండు నౌన్స్, ఒకటి సింగులర్ నౌన్. అదొక క్లారిటీ ఎలా వచ్చింది? సింగులర్ నౌన్ అని అక్కడ ఏ ఉంది? వొవెల్తో స్టార్ట్ అవ్వాలా, కాన్సనెంట్తో స్టార్ట్ అవ్వాలా? యాన్ వచ్చుంటే వొవెల్తో స్టార్ట్ అవ్వాలి. ఏ వచ్చింది కాబట్టి కాన్సనెంట్తో స్టార్ట్ అవ్వాలనేటువంటి ఇండికేషన్ మనకు దొరికిపోయింది. సో దాన్ని బేసిస్ చేసుకొని మనం ఇప్పుడు ఆన్సర్ చేద్దాం. చూడండి, అయోటా ఉంది. అయోటా అంటే మీనింగ్ మీకు తెలుసా? వాట్ యూ మీన్ బై అయోటా? రవ్వంతా అంటాం కదా. అయోటా ఇస్ వెరీ మైన్యూట్, స్మాల్, మినిస్క్యూల్ అంటాం కదా, వెరీ వెరీ మైన్యూట్. దాన్ని మనం అయోటా అంటాం. ఓకే, ఐ డోంట్ హ్యావ్ అన్ అయోటా ఆఫ్ సస్పిషన్ అంటే నాకు రవ్వంత కూడా వారి మీద అనుమానం లేదు అని చెప్పడం. రవ్వంత కూడా. రైట్, ఇట్స్ వెరీ మైన్యూట్ అని చెప్పడం. అయితే అయోటా నౌనే, కానీ ఇక్కడ ఐతో స్టార్ట్ అయింది అంటే అది వవెల్. మనకి యాన్ ఉంటే సరిపోయేది. అంటే బేసిక్గా అక్కడ ఫిట్ కావట్లేదు. రైట్, కాన్సనెంట్ సౌండ్తో రావాలి అంటే ఇది ఖచ్చితంగా ఆన్సర్ కాదు. కొట్టేద్దాం. నెక్స్ట్, హ్యాండ్ఫుల్ అన్నాడు. చూడండి, మొరాలిటీ, మోర్టాలిటీ, వైడ్ స్ప్రెడ్. చూడండి, వైడ్ స్ప్రెడ్ అనేది ఏంటి? మీ యాడ్జెక్టివ్ అమ్మా. వైడ్ స్ప్రెడ్ కరప్షన్ అంటే బాగా వ్యాపించిన అని అర్థం. బాగా ఎక్కువ ప్రాంతాలకి విస్తరించిన అనే సెన్స్లో వాడతాం. వైడ్ స్ప్రెడ్ అంటే వేర్ ఎవర్ యూ గో యూ ఫైండ్ ఇట్. రైట్, బాగా వ్యాప్తి చెందిన అనే సెన్స్లో వైడ్ స్ప్రెడ్ కరప్షన్ అని, వైడ్ స్ప్రెడ్ డిసీజెస్ అని. రైట్, సో వైడ్ స్ప్రెడ్ అంటే బాగా వ్యాపించింది. ఇది అడ్జెక్టివ్గా వాడతాం. మనకు కావాల్సిన నౌన్ కాబట్టి ఇది కూడా ఎలిమినేట్. తర్వాత హ్యాండ్ఫుల్. ఓకే, హ్యాండ్ఫుల్ చాక్లెట్స్ అంటామా? ఫుల్ అన్నది కూడా మనకి అడ్జెక్టివ్గా వాడతాం. ఫుల్, FUL, ఫుల్ సఫిక్స్. ఇది కూడా కాదు. హోస్ట్. చూసారా, అలాంగ్ విత్ ఏ హోస్ట్ ఆఫ్ కమ్యూనిటీ. హోస్ట్ ఆఫ్ అంటే సెట్ ఆఫ్ అనే మీనింగ్ వస్తుంది. ఇక్కడ చూసారా, సెట్ మీనింగ్ సరిపోయింది ఇక్కడ. హోస్ట్ సెట్. ఓకే, హోస్ట్ ఆఫ్ అంటే నెంబర్ ఆఫ్.
ఓకే, హోస్ట్ అంటే ఇంకొక మీనింగ్ అది, రైట్. హోస్ట్ చేయడం అంటాం, ఒక ఈవెంట్ని హోస్ట్ చేయడం అనే సెన్స్లో వాడతాం. గెస్ట్కి ఆపోజిట్ హోస్ట్. తర్వాత హోస్ట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అంటే నెంబర్ ఆఫ్ అని, ప్లెంటీ ఆఫ్ అని, నెంబర్ ఆఫ్ అని అనే సెన్స్లో వాడతాం. సో అలాంగ్ విత్ ఏ హోస్ట్ ఆఫ్ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ ఎఫర్ట్స్, హోస్ట్ ఆఫ్ ఎఫర్ట్స్, రకరకాల అనే సెన్స్లో హోస్ట్, రిజల్టెడ్ ఇన్ డిక్లైన్ ఆఫ్ 16% ఇన్ ఇన్సిడెంట్స్ అండ్ దెన్ 80% రిడక్షన్ ఇన్ మార్టాలిటీ. మార్టాలిటీ అంటే అర్థం ఏంటమ్మా? చనిపోవడం, చావులు, రైట్. మార్టాలిటీ ఈజ్ రిలేటెడ్ టు డెత్. ఎందుకంటే మార్ట్ అనే రూట్ వర్డ్ మీకు ఎప్పుడు కనిపించినా సో ఇట్ ఈస్ రిలేటెడ్ టు డెత్. ఎందుకంటే మీకు మార్చురీ అనే వర్డ్ తెలిసి ఉండొచ్చు. మార్చురీ, హాస్పిటల్లో మార్చురీ అనే వర్డ్ ఉంటుంది. మార్చురీ వర్డ్స్ మీరు సినిమాల్లో కూడా చూస్తుంటారు. సో మార్చురీలో ఏముంటుంది? డెడ్ బాడీస్ ఉంటాయి, రైట్. సో మార్చురీ ఈజ్ ఎ ప్లేస్, ఐ మీన్ మార్ట్ ఈజ్ రిలేటెడ్ టు డెత్. సో మార్టాలిటీ అంటే డెత్ రేట్ అని చెప్పడం, ఎంతమంది చనిపోతున్నారు. సో అది 18% రిడక్షన్ ఇన్ మార్టాలిటీ రేట్. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, దిస్ ఈజ్ హౌ వీ హ్యావ్ అరైవ్డ్ ఎట్ ఏ కన్క్లూజన్. నౌ లెట్ us మూవ్ ఆన్ టు రివిజన్ వొకాబులరీ. నిన్న నేర్చుకున్న వర్డ్స్ని ఒకసారి ఫాస్ట్గా రివిజన్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. రిస్ట్రెయింట్ అన్నాడమ్మా. మీకు రిస్ట్రెయిన్ అనే పదం బాగా తెలుసు. ఓకే, రిస్ట్రెయిన్, రీస్ట్రెయిన్ అనేది వర్బ్. ఓకే, రీస్ట్రెయిన్ అంటే ఏంటి? దేనైనా రిస్ట్రిక్ట్ చేయడం. అలానే రిస్ట్రెయింట్ దాని నౌన్ ఫామ్, అది అంతే, సింపుల్. సో నౌన్ ఫామ్ ఆఫ్ రీస్ట్రెయిన్ ఇస్ రిస్ట్రెయింట్. అంటే ఏమవుతుంది? దెర్ ఈస్ సమ్ ఫండమెంటల్ వాట్ వి సే రిస్ట్రిక్షన్ని మనం ఏమనొచ్చు, లిమిటేషన్ కూడా చెప్పొచ్చు కదా. సో రిస్ట్రెయిన్ అంటే రిస్ట్రిక్ట్. సో రీస్ట్రెయింట్ ఏమవుతుంది? రిస్ట్రిక్షన్, రిస్ట్రిక్ట్ వర్బ్, రిస్ట్రిక్షన్ నౌన్. సో రిస్ట్రిక్షన్ అన్నా లిమిటేషన్ అన్నా సేమ్. ఓకే, రిస్ట్రిక్షన్ అనే పదాన్ని కూడా మీరు వాడచ్చు. ఎఫ్ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ అడ్మానిషన్. ఇది నెగటివ్ కాంటెక్స్లో వాడే నౌన్. అడ్మానిషన్ అంటే ఏంటి? అగైన్ మీరు ఎవరినైనా తిడుతున్నారు, ఓకే, కోపం ప్రదర్శిస్తున్నారు వారిపైన అని చెప్పేటప్పుడు అడ్మానిషన్. అడ్మానిష్ అన్నది వర్బ్ అమ్మ. అడ్మానిష్, అడ్మానిష్ అన్నది వర్బ్, నెగటివ్ కాంటెక్స్లో వాడతాం. అడ్మానిషన్ ఇస్ ద నెగటివ్ ఫార్మ్ ఆఫ్ ద నౌన్, రైట్. సో అడ్మానిషన్ అంటే ఏంటి? తిట్టడం కదా. రెబ్యూక్, చూడండి రిప్రోచ్ అన్నాడు, అది కరెక్ట్. రిప్రోచ్ అన్నా, రెబ్యూక్ అన్నా, ఓకే, ఇంకేమైనా వర్డ్స్ ఉన్నాయి, రెప్రిమాండ్ అన్నా. సో ఆల్ దీస్ మీన్స్ ఓకే, కోపగించుకోవడం, వారిని తిట్టడం అనే సెన్స్లో, క్రిటిసైజ్ చేయడం అనే సెన్స్లో యూ యూజ్ దీస్ వర్డ్స్. నెక్స్ట్ అపోజిట్, యాడ్జెక్టివ్. అపోజిట్ అంటే మనకి నిన్న ఎట్టోజిల్లో వచ్చింది అది కదా. అపోజిట్ అంటే రెలవెంట్ అని, సంథింగ్ విచ్ ఈస్ అప్రాప్రియేట్, గుర్తుందా? సో అప్రాప్రియేట్ అనొచ్చు, రెలవెంట్ అనొచ్చు. ఈ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్, అప్రాప్రియేట్. ఓకే, అప్రాప్రియేట్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఈ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. సూటబుల్ అని, పర్టినెంట్ అని, రైట్. ఈ వర్డ్స్ అన్ని కూడా మనకి దగ్గరగా ఉండే వర్డ్స్. సూటబుల్ అనొచ్చు, పర్టినెంట్ అనొచ్చు. సో ఆల్ దీస్ వర్డ్స్ మీన్ ద సేమ్ మీనింగ్. క్లియర్? తర్వాత ప్లెయింటిఫ్, ఇది కామన్ నౌన్. ప్లెయింటిఫ్ అంటే ఎవరు? అర్జీ వేసేవాడు, కోర్టులో వచ్చి అప్పీల్ చేసేవాడు. ఎవరైతే సూట్ని ఫైల్ చేస్తాడో కదా, ఫైల్ చేసే వ్యక్తిని మనం ఏమంటాం? కోర్టులో కేసు వేసే వ్యక్తిని మనం ప్లెయింటిఫ్ అంటాం. అంటే మనం లిటిగెంట్ అనేది తీసుకోవచ్చు. లిటిగెంట్, లిటిగేషన్, ఆ లిటిగేషన్ ఫైల్ చేసిన వ్యక్తిని లిటిగెంట్ అంటాం. లిటిగేషన్ అబ్స్ట్రాక్ట్ నౌన్, లిటిగెంట్ కామన్ నౌన్. సో ఆప్షన్ బి. మనం ఇంకేమైనా అనొచ్చా? వీ కెన్ సే పిటిషనర్ అనొచ్చు. పిటిషనర్ అనే పదం వాడచ్చు. పిటిషనర్ ఆర్ సూయర్. స్యూ చేయడం అంటాం కదా. స్యూ చేయడం అంటే ఏంటి? వారి మీద కోర్టులో దాఖలు చేయడం, పిటిషన్ దాఖలు చేసేవాడిని స్యూ చేయడం అంటాం. ఆ స్యూ చేసిన వ్యక్తిని స్యూయర్. పిటిషనరు, స్యూయరు. ఇంకేమైనా కంప్లైనెంట్, కంప్లైంట్ చేసేవాడిని కంప్లైనెంట్ అంటాం. కంప్లైనెంట్, చూసారా, NANT. సో ఇవన్నీ కూడా కామన్ నౌన్స్, రైట్. సో బి. తర్వాత స్టైఫిల్. స్టైఫిల్ చేయడం అంటే ఏంటమ్మా? ఊపిరాడనివ్వకుండా, రైట్. వెన్ యూర్ ట్రైంగ్ టు స్టైఫిల్ సమ్వన్, సో మీరు వారిని ఊపిరాడనివ్వకుండా చేయడం, రైట్. గొంతు నొక్కేయడం అనే సెన్స్లో, నోరు నొక్కేయడం, గొంతు నొక్కేయడం, దట్ ఈస్ లైక్ చోక్. ఆప్షన్ డి. చోక్ అంటే ఏంటమ్మా? సఫకేట్ అనే మీనింగ్. ఇది కూడా మనం చాలాసార్లు డిస్కస్ చేసాం. సఫకేట్ అనొచ్చు, ఓకే. అలానే స్మాదర్ అని కూడా అంటాం. స్మాదర్ అంటే పిల్లో తెచ్చి మొహం మీద పెట్టేస్తారు చూసారా. గ్యాగ్ అంటారు, నోరు నొక్కేయడం, గ్యాగ్. చోకు, సఫకేట్ ఇవన్నీ కూడా మాట్లాడనివ్వకుండా చేయడం, నోరు నొక్కేయడం అనే సెన్స్లో యూ యూజ్ దిస్ వర్డ్స్. స్టైఫిల్. ఇంజంక్షన్. ఇంజెక్షన్ అంటే ఏంటమ్మా? ఇంజెక్షన్ మనకు తెలుసు మనందరికి బాగా, రైట్. సో బట్ వాట్ ఈస్ ఇంజెక్షన్? ఇంజంక్షన్ అంటే అది జంక్షన్ కదా, ఇంజెక్షన్ కాదేమో. ఇట్ ఈస్ ఇంజంక్షన్. ఓకే, ఇక్కడ ఎన్ పడలేదు, ఇంజంక్షన్ ఇట్ షుడ్ బి. ఓకే. సో ఇంజంక్షన్ అంటే ఇంజంక్షన్ ఆర్డర్స్. కోర్టు ఒక పని చెయ్యాలా వద్దా అని
ఆర్డర్ చేస్తుంది కదా, దాన్ని మనం ఇంజంక్షన్ అంటాం. సో ఇట్ ఈస్ యూజువలీ ఏ ఆర్డర్ కదా, కోర్టు ఇచ్చేటువంటి ఆర్డర్ని మనం ఇంజంక్షన్ అంటాం. అంటే అది పాటించి తీరాల్సిందే. ఆపేయమని చెప్తే మీరు ఆపేయాల్సి వస్తుంది, లేదు కంటిన్యూ చేయమనే ఉత్తర్వులు వస్తే మీరు కంటిన్యూ చేయాల్సి వస్తుంది. దాన్నే మనం ఆర్డర్గా చెప్పొచ్చు, ఏని మనం తీసుకోవచ్చు ఆన్సర్గా, రైట్. సో ఆర్డర్ అంటే ఏమవుతుంది చెప్పండి. డూ యూ హ్యావ్ ఎనీ అదర్ ఆన్సర్స్? డైరెక్షన్ అనొచ్చు, డైరెక్షన్, ఆర్ యూ కెన్ సే రూలింగ్, డైరెక్షన్ ఆర్ రూలింగ్. సో ఆల్ దీస్ ఆర్, రూలింగ్ అంటే ఏంటమ్మా, మళ్ళీ డైరెక్షన్ ఇవ్వడం, అంటే ఉత్తర్వులు అంటాం కదా. సో ఉత్తర్వులు అన్నా, డైరెక్షన్ అన్నా, రూలింగ్ అన్నా ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. ఓకే, ఇన్స్ట్రక్షన్ అనొచ్చు, కమాండ్ అనొచ్చు, ఇవన్నీ కూడా ఆర్డర్ అనే సెన్స్లో వాడతాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రివిజన్ వొకాబులరీ. నౌ లెట్ us మూవ్ ఆన్ టు టుడేస్ ఎడిటోరియల్, రైట్. ఎడిటోరియల్లో ఏమంటున్నాడంటే జాబ్స్ అవుట్లుక్ బ్లీక్ అంటున్నాడు. బ్లీక్ అంటే మీకు అందరికీ తెలుసు, నెగటివ్ కాంటెక్స్లో వాడే యాడ్జెక్టివ్. బ్రైట్గా ఉందంటారు చూసారా, ప్రాస్పెక్ట్స్ చాలా బ్రైట్గా ఉన్నాయి అంటే ఫ్యూచర్ చాలా ప్రకాశవంతంగా ఉంది, చాలా ఆప్టిమిస్టిక్గా ఉంది, రైట్ అని అంటాం కదా. బ్లీక్గా ఉందంటే అర్థం ఏంటి? సో ఇట్ ఈస్ వెరీ ఆశాజనకంగా లేదు, నిరాశాజనకం అంటాం కదా, దట్ ఈస్ బ్లీక్ అంటే డల్గా ఉంది అని చెప్పడం. సో బ్లీక్ ఈజ్ ఎ నెగటివ్ యాడ్జెక్టివ్, రైట్, నెగటివ్ యాడ్జెక్టివ్. అయితే దేనికి సంబంధించమ్మా ఈ బ్లీక్ వచ్చింది? జాబ్స్ అవుట్లుక్ అంటే రాబోతున్నటువంటి కాలంలో జాబ్స్ ఎలా ఉండబోతున్నాయి అనే దాన్ని రిఫ్లెక్ట్ చేసేది అవుట్లుక్. అవుట్లుక్ అంటే ఒక ట్రెండ్ ఎలా ఉండబోతుంది అని మనకి ఒక రిఫ్లెక్షన్ లాగా ఉండేదాన్ని అవుట్లుక్ అని అంటాం, రైట్. సో దట్ ఈస్ వాట్ యువర్ అవుట్లుక్ ఈస్. సో ఇప్పుడు జాబ్స్కి సంబంధించినటువంటి అవుట్లుక్. ట్రైనింగ్ ఫర్ ఎ టెక్నాలజికలీ ఇవాల్వింగ్ ఎకానమీ మస్ట్ బి అకార్డెడ్ ప్రైమసీ. ఓకే, సో ఇక్కడ అకార్డెడ్ అనే పదం వచ్చింది. ప్రైమసీ, ప్రైమసీ అంటే ఏంటమ్మా? ఇంపార్టెన్స్. ప్రైమసీ అంటే ప్రాధాన్యత అని అంటాం కదా, దాన్నే తెలుగులో మనం ప్రాధాన్యత అంటాం. ఇంపార్టెన్స్, ప్రైమసీ అంటే ఇంపార్టెన్స్. సో ఇప్పుడు ట్రైనింగ్ అనేది ఎసెన్షియల్ అని చెప్తున్నాడు. ట్రైనింగ్, ఓకే, మనం ట్రైన్ చేసుకోవాలి ఫర్ అ టెక్నాలజికల్లీ ఎవాల్వింగ్ ఎకానమీ. ప్రస్తుతం ఎకానమీ ఎలా ఉంది? టెక్నాలజికల్గా ఎవాల్వ్ అవుతుంది, రైట్. అంటే మనుషుల్ని రీప్లేస్ చేసే టెక్నాలజీస్ వచ్చేస్తున్నాయి. సో మనం అప్గ్రేడ్ అవుతూ ఉండాలి. ఖచ్చితంగా ట్రైనింగ్ ఈజ్ ఎ మస్ట్. ట్రైన్ చేస్తూనే, మనకున్న నాలెడ్జ్ని ఎన్హాన్స్ చేసుకుంటూనే ఈ టెక్నాలజికల్గా ఎవాల్వ్ అవుతున్న ఎకానమీతో మనం మన స్కిల్ సెట్ని, రైట్, మనకు వచ్చిన స్కిల్స్తో పాటు అప్గ్రేడ్ చేసుకోవాలి విత్ ద హెల్ప్ ఆఫ్ ట్రైనింగ్ అని చెప్తున్నాడు, రైట్. ఇట్స్ ఎ మస్ట్ అంటున్నాడు. మస్ట్ అంటే ఇంకా ఖచ్చితంగా మనం ట్రైన్ చేసుకోవాల్సిందే అన్నట్టుగా చెప్తున్నాడు. సో వన్స్ వీల్ గెట్ ఇన్ టు ద ఆర్టికల్లో అసలు దీని గురించి ఏం మాట్లాడుతున్నాడు, ఏ కాంటెక్స్ట్ వల్ల మనం ఈరోజు జాబ్స్ గురించి మాట్లాడాల్సి వచ్చింది అన్నది ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ప్లీజ్ గెట్ ఇన్ టు ద ఆర్టికల్ వన్స్. వీడియోని పాజ్ చేసుకోండి, కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, రీడ్ ద హోల్ ఆర్టికల్ అండ్ యూ కెన్ లిసన్ టు వాట్ ఐఎమ్ సెయింగ్. సో recent report that focused on the current status and outlook for youth employment in India paints a grim picture of the country's widely touted demographic dividend. చూసారా, ఇక్కడ touted అనే పదం వచ్చింది, గ్రిమ్ పిక్చర్ వచ్చింది, రైట్. అవుట్లుక్ ఫర్ యూత్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా. పెయింట్స్ అంటున్నాడు అంటే షోస్ అని అర్థం. పెయింట్స్ అంటే అక్కడ ఏంటమ్మా, ఇట్ షోస్ అని అర్థం, ఇట్ రిఫ్లెక్ట్స్ అనే మీనింగ్ అయితే వస్తుంది. యూత్, మన ఇండియాలో యూత్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించినటువంటి అవుట్లుక్, దానికి సంబంధించినటువంటి కరెంట్ స్టేటస్ ఇప్పుడు ఎలా ఉంది అన్న దాని మీద ఒక రీసెంట్ నివేదిక అయితే, ఓకే, తాజా నివేదిక దేని మీద ఫోకస్ చేస్తుంది? కరెంట్ స్టేటస్, ప్రస్తుతం ఉన్నటువంటి స్థితి. అలానే యూత్ ఎంప్లాయ్మెంట్ ఎలా ఉండబోతుంది అన్న దానిపైన ఆ నివేదిక అన్నది ఫోకస్ చేయడం జరిగింది, రైట్. అది ఎలాంటి పిక్చర్ చూపిస్తుంది అనమాట? ఇట్ పెయింట్స్ గ్రిమ్ పిక్చర్ అన్నాడు. గ్రిమ్ అంటే వెరీ గ్లూమీ, సాడ్, రైట్, అంటే నిరాశాజనకంగా ఉంది అన్నట్టుగా మనకి తెలుస్తుంది. కంట్రీస్ వైడ్లీ టౌటెడ్ అన్నాడు. వైడ్లీ టౌటెడ్ అంటే అర్థం ఏంటి? బాగా, వైడ్లీ అంటే బాగా, టౌటెడ్ అంటే అడ్వర్టైజ్డ్, చెప్పబడ్డ, ఓకే, ఎక్కువ మంది దాని గురించి అలా చెప్పుకుంటున్నారు అనే సెన్స్లో మనం టౌటెడ్ అనే పదాన్ని వాడతాం. సో ఎక్కువగా టౌటెడ్ అంటే ఆ డెమోగ్రఫిక్ డివిడెంట్ని చూసారా ఎలా పెట్టాడు? డెమోగ్రఫిక్ డివిడెంట్ని ఒక ఇన్వర్టెడ్ కామర్స్లో పెట్టాడు. అంటే అర్థం ఏంటి? ఇండియా అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది డెమోగ్రఫిక్ డివిడెంట్, అంటే అందరూ నోట్లో అదే నానడం అనమాట. సో డెమోగ్రఫిక్ డివిడెంట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద కంట్రీ, స్ట్రెంగ్త్ ఆఫ్ ఇండియా అని అంటారు. అంటే అందరికీ బాగా పాపులర్ అయిపోయింది ఆ టర్మ్. ఇంతకీ డెమోగ్రఫిక్ డివిడెంట్ అంటే అర్థం ఏంటి? సో డివిడెంట్ అంటే సమ్ ప్రాఫిట్ ఆర్ గెయిన్. జనరల్గా డివిడెంట్ అంటే జనరల్ మీనింగ్ ఏంటి? ఇట్స్ సమ్ ప్రాఫిట్ ఆర్ గెయిన్, రైట్, అడ్వాంటేజ్ అనే సిచ్యువేషన్లో మనం డివిడెంట్ అనే పదాన్ని వాడతాం. మరి డెమోగ్రఫీ అంటే ఏంటి? డెమోగ్రఫీ, డెమో అన్న రూట్ వర్డ్ మీకు తెలుసు. డెమో అంటే ఇట్ ఈస్ రిఫరింగ్ టు పీపుల్, గ్రఫీ అంటే స్టడీ, స్టడీ ఆఫ్ పాపులేషన్, అంటే మేల్ ఎంతమంది ఉన్నారు, ఫీమేల్ ఎంతమంది ఉన్నారు, ఓల్డ్ ఏజ్ గ్రూప్ ఎంతమంది ఉన్నారు, యూత్ ఎంతమంది ఉన్నారు, రైట్. సో ఇన్ఫాంట్స్ అంటే నాన్ వర్కింగ్ పాపులేషన్ ఎంత, వర్కింగ్ పాపులేషన్ ఎంత. సో ఇదంతా స్టాటిస్టికల్గా డేటా,
స్టడీ చేయడాన్ని మనం డెమోగ్రఫీ అంటాం. సో డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే ఇప్పుడు అర్థం ఏంటి? సో విచ్ పోర్షన్ ఆఫ్ ద పాపులేషన్ ఇస్ కాంట్రిబ్యూటింగ్ టు ఎకానమీ. మన ఎకానమీకి ఏ క్లాస్ అంటే ఏ ఏజ్ గ్రూప్ మనకి ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేస్తుందంటే మనం ఏం చెప్తాం? ఇట్ ఈస్ ఆబ్వియస్లీ యంగ్ పాపులేషన్. సో యంగ్ పాపులేషన్ ఏ కంట్రీకి అయితే ఎక్కువ ఉంటుందో దట్ హ్యాస్ మోర్ గెయిన్స్, మోర్ అడ్వాంటేజెస్, అంతే కదా. ఎక్కువగా ఎకానమీకి కాంట్రిబ్యూట్ చేసే వాళ్ళు వర్కింగ్ పాపులేషనే. సో డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే హ్యావింగ్ మోర్ యూత్ పాపులేషన్ అని అర్థం, రైట్. సో ఏదైతే డెమోగ్రఫిక్ డివిడెండ్గా బాగా అడ్వర్టైజ్ చేయబడిందో విచ్ అపియర్స్ సెట్ టు వేస్ట్ అవే అన్లెస్ దేర్ ఆర్ ఇమీడియట్ టార్గెటెడ్ పాలసీ ఇంటర్వెన్షన్స్. సో అంత డెమోగ్రఫిక్ డివిడెండ్ ఉంది అన్నట్టుగా బాగా ప్రాచుర్యంలో ఉన్నటువంటి కంట్రీకి సంబంధించినటువంటి పిక్చర్ చాలా డల్గా ఉంది. విచ్ అపియర్స్ టు సెట్ టు వేస్ట్ అవే. సో ఆ స్ట్రెంగ్త్ ఏదైతే అంటున్నారో మీరందరూ, ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ అనే స్ట్రెంగ్త్ ఇండియాకు ఉందని ఏదైతే అంటున్నారో అది ఎలా కనిపిస్తుందంట? సెట్ టు వేస్ట్ అవే అన్లెస్ దేర్ ఆర్ ఇమీడియట్ అండ్ టార్గెటెడ్ పాలసీ ఇంటర్వెన్షన్స్. వేస్ట్ అవే అంటే దాన్ని మీరు ఉపయోగించుకోలేకుండా వేస్ట్ అయిపోవడం, రైట్. ఆ స్ట్రెంగ్త్ని మీరు అంటే దాని అర్థం ఏంటి అక్కడ క్లియర్గా? ట్రైనింగ్ ఇవ్వకుండా మనం యూత్ ఉంటే సరిపోదు కదా, వర్కింగ్ ఏజ్ గ్రూప్ ఉంటే సరిపోదు. వారికి కావాల్సినటువంటి స్కిల్స్ని మనం వాళ్ళకి ఇవ్వగలగాలి. ఇండస్ట్రీ నీడ్స్, ఎకానమీ డిమాండ్స్కి తగ్గట్టుగా వారిని ట్రైన్ చేసుకోగలగాలి. అలా చేసుకోలేకపోతే మనకున్నటువంటి అడ్వాంటేజ్ని మనం వేస్ట్ చేస్తున్నట్టే లెక్క అన్నట్టుగా చెప్తున్నాడు, రైట్. అన్లెస్ దేర్ ఆర్ ఇమీడియట్ అంటే ఇమీడియట్గా మనం ఇంటర్వెన్షన్స్ తీసుకురావాలి. వాట్ యూ మీన్ బై ఇంటర్వెన్షన్స్? ఈ పదం చాలా ఇంట్రెస్టింగ్ అమ్మా. ఇంటర్వెన్షన్స్ అంటే ఒక ప్రాబ్లమ్కి సంబంధించినటువంటి సొల్యూషన్ని రాబట్టడం. దట్ ఈస్ కాల్డ్ ఇంటర్వీన్. ఇంటర్వీన్ మీన్స్ యూఆర్ ట్రైంగ్ టు ఫైండ్ ఎ సొల్యూషన్ ఫర్ సంథింగ్. ఇంటర్ఫియర్ అన్న వర్డ్ నెగిటివ్, ఇంటర్వెన్షన్ అంటే పాజిటివ్. అంటే ఒక ప్రాబ్లమ్కి సొల్యూషన్గా మీరు మధ్యవర్తిగా నిలిచి దాన్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేయడం. ఇంటర్ఫియర్ అంటే మీరు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడం. సో ఇంటర్ఫియర్, ఇంటర్వీన్ ఈ రెండు, ఇంటర్వీన్ పాజిటివ్ కాంటెక్స్లో వాడతాం, ఇంటర్ఫియర్ అనేది నెగిటివ్ కాంటెక్స్లో వాడే పదం. సో పాలసీ ఇంటర్వెన్షన్ అంటే విధానపరమైనటువంటి కొన్ని సొల్యూషన్స్ని మనం తీసుకొచ్చే ప్రయత్నం అయితే జరగాలి. సో ద ఇండియా ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ 2024 by the Institute for Human Development International Labour Organization posits a bleak outlook for the approximately 7 to 8 million young people being added to the labor force each year, with youth accounting for almost 83% of India's unemployed workforce. చూసారా, ఇండియా ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ 2024. సో ఈ రిపోర్ట్లో మనకి ఏమొచ్చింది? అది కండక్ట్ చేసింది ఎవరమ్మా? ఇన్స్టిట్యూట్ ఫర్ హ్యూమన్ డెవలప్మెంట్ ఆర్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. వీరిద్దరు కొలాబరేషన్తో ఈ ఇండియా ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ అనేటువంటి నివేదిక అనేది 2024కి సంబంధించినటువంటి రిపోర్ట్ ఇది. సో ఇట్ పోజిట్స్ అంటే ఇట్ షోస్, ఇట్ పాయింట్స్ అవుట్. పోజిట్స్ అంటే ఏంటమ్మా? అది ఆ నివేదిక ఏం చెప్తుంది, ఏం సూచిస్తుందంట? ఏ బ్లీక్ అవుట్లుక్ అన్నాడు. అక్కడ గ్రిమ్ అనే పదం వచ్చింది చూసారా? గ్రిమ్ అన్నా ఇక్కడ బ్లీక్ అన్నా కూడా నెగటివ్, ఆశాజనకంగా లేదు, నిరాశాజనకంగా ఉంది, ఫ్యూచర్ అంతా బాగాలేదు, ప్రాస్పెక్ట్స్ అంతా బ్లీక్గా ఉందన్నట్టుగా ఆ రిపోర్ట్లో బయటపడింది. ఫర్ ద అప్రాక్సిమేట్లీ 7 to 8 million యంగ్ పీపుల్, 70 నుంచి 80 లక్షల మంది యంగ్ పీపుల్ ఈ బీయింగ్ యాడెడ్ టు ద లేబర్ ఫోర్స్ ఈచ్ ఇయర్. ప్రతి ఇయర్ 70 నుంచి 80 లక్షల మంది యువత, రైట్, వారు లేబర్ ఫోర్స్కి యాడ్ అవుతూ వస్తున్నారు. లేబర్ ఫోర్స్ అంటే అక్కడ ఏంటి? హూ ఆర్ కాంట్రిబ్యూషన్ టు ఎకానమీకి కాంట్రిబ్యూట్ చేసే పాపులేషన్ని మనం లేబర్ ఫోర్స్ అంటాం, రైట్. సో వర్కింగ్ పాపులేషన్ అనమాట, రైట్. అంటే 15 years దాటాక, రైట్, వాట్ ఎవర్ ద ఏజ్ గ్రూప్, అంటే జాబ్ వచ్చిన వాళ్ళు కావచ్చు, జాబ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు కావచ్చు. సో ఇద్దరిని కలిపి హూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ వర్కింగ్ పాపులేషన్, దట్ ఈస్ లేబర్ ఫోర్స్, విత్ యూత్ అకౌంటింగ్ ఫర్ ఆల్మోస్ట్ 83% ఆఫ్ ఇండియాస్ అన్ఎంప్లాయిడ్ వర్క్ ఫోర్స్. సో యూత్ పరంగా చూసుకుంటే అంటే యూత్ ఉంటారు, పెద్దవాళ్ళు కూడా ఉంటారు, జాబ్ లేని వాళ్ళు. సో మొత్తం ఓవరాల్గా చూసుకుంటే అన్ఎంప్లాయిడ్ వర్క్ ఫోర్స్లో 83% యూతే కాంట్రిబ్యూట్ చేయడం అనేది చాలా నిరాశాజనకంగా ఉంది, అంతే కదా. యూత్ అనేవాళ్ళే మనకి మెయిన్ బ్యాక్ బోన్ అని చెప్పుకుంటున్నాం. మరి అలాంటిది యూత్ పాపులేషన్ ఎక్కువగా ఉంది, 83%. 100 మంది నిరుద్యోగుల్లో 83% యువతే ఉండడం అనేది చాలా నిరాశాజనకంగా ఉంది. ఇవన్నీ స్టాటిస్టిక్స్ అమ్మా, ఈ రిపోర్ట్ నుంచి బయటపడినటువంటి నివేదికలు. సో ఈవెన్ మోర్ డిస్ట్రెసింగ్ ఇస్ దట్, డిస్ట్రెసింగ్ అంటే ఇంకా బాధ కలిగించేది, ఇంకా ఇబ్బంది కలిగించే విషయం ఏంటంటే, ఇస్ దట్ అమాంగ్ ద అన్ఎంప్లాయిడ్, ఉన్నటువంటి అన్ఎంప్లాయిడ్లో ద ప్రపోర్షన్ ఆఫ్ ద ఎడ్యుకేటెడ్ యంగ్ పీపుల్, దోస్ హూ హ్యావ్ హ్యాడ్ ఏ సెకండరీ లెవెల్ ఎడ్యుకేషన్ ఆర్ హయ్యర్, హ్యాడ్ ఆల్మోస్ట్ డబుల్ టు 65.7% యాజ్ ఆఫ్ 2022 ఫ్రమ్ 35.2% ఇన్ 2000. 2000లో అంటే మనం 20 సంవత్సరాలు బ్యాక్ వెళ్తే కనుక, 22 years బ్యాక్ వెళ్తే, సో అప్పుడు నమోదైనటువంటి పర్సంటేజ్ అంతా 35.2% ఉండేవారు. ఎవరు? ఎడ్యుకేటెడ్ యూత్, అంటే సెకండరీ
సెకండరీ లెవెల్ ఎడ్యుకేషన్ అంటాం కదా. సో 10th + 2 వాటిని మనం సెకండరీ లెవెల్ ఎడ్యుకేషన్ ఆర్ హయ్యర్ అంటే గ్రాడ్యుయేషన్ వరకు. సో వాళ్ళు 35.2% ఉండేవారు అన్ఎంప్లాయిడ్లో. ఒక్కసారి 22 years అయ్యేసరికి అది ఎంతకి డబుల్ అయిపోయింది, ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది, 65.7%. ఇది చాలా చాలా ఆశ్చర్యంగా అదే బ్లీక్గా ఉన్నట్టుగా మళ్ళీ మనకి ఈ స్టాటిస్టిక్స్ ద్వారా కనిపిస్తుంది. చూసారా, 35.2% నుంచి డైరెక్ట్గా 65.7%, ఆల్మోస్ట్ డబుల్. సో ఇది కొంచెం ఆందోళన తీసుకొచ్చేటువంటి స్టాటిస్టిక్స్ అనమాట. ఆల్సో గ్రాడ్యుయేట్స్ among the youth experienced a 9 times greater unemployment rate than young persons who could not read or write. చూసారా, ఇది ఇంకో స్టాటిస్టిక్స్ చూడండి. గ్రాడ్యుయేట్స్ అంటే దోస్ హూ హ్యావ్ కంప్లీటెడ్ దేర్ గ్రాడ్యుయేషన్. ఓకే, ద యూత్ ఎక్స్పీరియన్స్డ్ ఏ 9 times greater. 9 times అంటే అక్కడ ఏంటమ్మా, మల్టిపుల్స్ ఆఫ్ 9. 9 అంటాం కదా, 9, దట్ ఈస్ 9 times. సో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ చూసుకుంటే కనుక యంగ్ పర్సన్స్ హూ కుడ్ నాట్ రీడ్ అండ్ రైట్, అసలు చదువు రాని వాళ్ళు, ఇల్లిటరేట్స్ ఉంటారు కదా. సో అన్ఎంప్లాయ్మెంట్లో వాళ్ళ ప్రపోర్షన్ కూడా ఉంటుంది కదా. సో వారి ప్రపోర్షన్తో కంపేర్ చేసుకుంటే 9 times హయ్యర్గా ఉంది. చూస్తారా, ఇక్కడ 3.4, 27, 9 times చేయండి. సో 29.1%, అంటే 9 times హయ్యర్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది గ్రాడ్యుయేట్స్లో ఉండడం అనేది చాలా బాధను కలిగించేటువంటి ఒక రివిలేషన్ ఇది, రైట్? So these depressing statistics underline both an absence of jobs capable of absorbing educated young people aspiring for better paying jobs and the shortcomings in the quality of education that are leaving large numbers of educated youth still incapable of qualifying to meet job criteria. So ఇప్పుడు ఈ స్టాటిస్టిక్స్ ఎలా ఉన్నాయి, డిప్రెసింగ్గా ఉన్నాయి, అంతే కదా. డిప్రెషన్కి గురి చేసే విధంగా ఈ డేటా అనేది ఉంది. సో దట్ అండర్లైన్ అంటే ఏంటమ్మా, హైలైట్, దేన్ని హైలైట్ చేసే ప్రయత్నం చేస్తుంది. సో మనకి జాబ్స్ ఏవైతే ఉన్నాయో అవి యాబ్సెన్స్, ఓకే, బోత్ రెండు ఉన్నాయి. ఏంటవి, ఒకటి యాబ్సెన్స్ ఆఫ్ జాబ్స్ కేపబుల్ ఆఫ్ అబ్జార్బింగ్ ఎడ్యుకేటెడ్ యంగ్ పీపుల్, ఎడ్యుకేటెడ్ యంగ్ పీపుల్ని వర్క్ ఫోర్స్లోకి అబ్జార్బ్ చేసుకోగలిగే జాబ్స్ అన్నవి లేకుండా పోవడం, అదొకటి. ఓకే, ఫర్ బెటర్ పేయింగ్ జాబ్స్, అది కూడా పేమెంట్ పరంగా వాళ్ళు చదువుకున్నటువంటి చదువుకి తగ్గట్టుగా ఉండే పేమెంట్స్. అంటే ఇప్పుడు చాలామంది డిగ్రీలు చేసి పీజీలు చేసి కూడా చాలా తక్కువ, రైట్, జస్ట్ లో పేయింగ్ జాబ్స్లో ఉంటారు. అలా కాకుండా బెటర్ పేయింగ్ జాబ్స్, ఆస్పైరింగ్ ఫర్ బెటర్ పేయింగ్ జాబ్స్. అండ్ ద షార్ట్ కమింగ్స్ అంటే అర్థం ఏంటి, లోపాలు. షార్ట్ కమింగ్స్ మనం లోపాలు అంటాం. ఇన్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, సో విద్యా వ్యవస్థలో ఉండేటువంటి క్వాలిటీ లేకపోవడం వల్ల కూడా, సో దట్ ఆర్ లీవింగ్ లార్జ్ నెంబర్స్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ యూత్ స్టిల్ ఇన్కేపబుల్ ఆఫ్ క్వాలిఫైయింగ్ టు మీట్ జాబ్ క్రైటీరియా. సో జాబ్కి కావాల్సినటువంటి క్రైటీరియా లేకుండా పోతుంది బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. సో దీనివల్ల ఎక్కువ మంది ఎడ్యుకేటెడ్ యూత్ ఇప్పటికీ కూడా ఆ స్టాండర్డ్స్ని మీట్ కాలేకపోతున్నారు. సో ఏంటమ్మా రెండు, ఒకటి ఈ ఎడ్యుకేటెడ్ యూత్ మొత్తం, రైట్, టెక్నాలజికల్గా మనం దూసుకెళ్ళిపోతున్నాం, ఎకానమీ కూడా గ్రో అవుతుంది, రైట్. ఎకానమీ గ్రో అవుతుందంటే ఏంటి, దాని అర్థం ప్రోగ్రెస్ అనేది కనిపిస్తుంది. కానీ అలా అంటే ఎంప్లాయ్మెంట్ రేట్ కూడా పెరగాలి కదా. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుంది, టెక్నాలజికల్ ఇంటర్వెన్షన్స్ పెరగడం వల్ల, టెక్నాలజీ వల్ల వచ్చేటువంటి అవుట్పుట్ అదేం చేస్తుంది, సో మనుషుల్ని రీప్లేస్ చేస్తుంది. సో ఎంప్లాయ్మెంట్ అవసరం లేకుండానే టెక్నాలజికల్ ఇంటర్వెన్షన్స్ పెరగడం వల్ల సో ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది పడిపోతుంది. బట్ ఇండియా ఈజ్ ప్రోగ్రెసింగ్, ఎకానమీ పరంగా మనం ప్రోగ్రెస్ అవ్వగలుగుతున్నాం, కానీ ఆ ఎకానమీ రేట్ పరంగా, ఎంప్లాయ్మెంట్ రేట్ పరంగా మనం వెనకబడి ఉన్నాం, రైట్. ఫర్దర్, wages after accounting for inflation have either stagnated or witnessed a decline. Wages after account, చూసారా, వచ్చే జీతభత్యాలు, వేజెస్, అవి ఎలా ఉన్నాయంట, అకౌంటింగ్ ఫర్ ఇన్ఫ్లేషన్ని మనం ఎవ్రీ ఇయర్ క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు కూడా దానికంటే బాగా స్టాగ్నెంట్ అయిపోవడం, అంటే పెద్దగా మీలో అంటే దాన్ని ఏమంటాం, వాట్ వి సే, ఇంప్రూవ్మెంట్, శాలరీ ఇంప్రూవ్మెంట్ ఏదైతే ఉంటుందో ఇయర్కి ఇన్ఫ్లేషన్తో పోటీ పడలేకపోతుంది. ఇన్ఫ్లేషన్ 7% పెరిగింది అనుకోండి, అంటే 100, ఈరోజు 100 రూపీస్కి కొన్న ఒక ఆర్టికల్ 10% పెరిగింది అనుకుందాం. సో దట్ ఈస్ రీచెస్ టు 110 నెక్స్ట్ ఇయర్. కాకపోతే మీరు దానితో మ్యాచ్ అవ్వాలి మీ శాలరీ గ్రోత్ కూడా, రైట్. సో శాలరీ గ్రోత్ ఇన్ఫ్లేషన్ రేట్ని మీట్ కాకపోతే ఏమవుతుంది, సో యూఆర్ నాట్ ఏబుల్ టు అడ్రస్ దట్, ఆ గ్రోత్ని మీరు బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. అదే చెప్తున్నాడు, హ్యావ్ ఈదర్ స్టాగ్నేటెడ్ ఆర్ విట్నెస్డ్ ఎ డిక్లైన్. సో ఒకవేళ 10% ఉందనుకోండి, మీరు కూడా 10% దాటి ఉండాలి మీ గ్రోత్, శాలరీ గ్రోత్. అలా కాకుండా 5%, 6% ఉంటే మీరు
ఇన్ఫ్లేషన్ని బీట్ చేయలేకపోతున్నారు అని అర్థం. ఈదర్ స్టాగ్నెంట్ అయినా అయిపోతుంది, లేదంటే డిక్లైన్ అంటే తగ్గిపోవడం, అంటే లెస్ దాన్ 10 ఆర్ ఈక్వల్ టు 10 ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను, రైట్. సో మీరు 10, 11, 12 ఉంటే దెన్ యూ ఆర్ ఏబుల్ టు బీట్ దట్ ఇన్ఫ్లేషన్ అని అర్థం, రైట్. సో ఫర్దర్ వేజెస్ ఆఫ్టర్ అకౌంటింగ్ ఫర్ ఇన్ఫ్లేషన్ని క్యాలిక్యులేట్ చేసిన తర్వాత వచ్చేటువంటి జీతభత్యాలు అనేవి ఈదర్ స్టాగ్నెంట్గా ఉంటుంది, లేదంటే డిక్లైన్లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ద విండో ఫర్ ఇండియా, ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా, దీన్ని కరెక్ట్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. సో ద విండో ఫర్ ఇండియా, ఇక్కడ విండో అంటే అర్థం ఏంటి, కిటికీ అని కాదు. విండో ఇస్ లైక్ ఆపర్చునిటీ, రైట్. విండో అంటే అక్కడ అర్థం ఏంటి, ఆపర్చునిటీ ఫర్ ఇండియా టు లెవరేజ్. లెవరేజ్ అనేది చాలా మంచి వర్డ్ అమ్మా, ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ అ వర్బ్ హియర్. లెవరేజ్ అంటే మేక్ ఆప్టిమమ్ యూజ్ ఆఫ్ సంథింగ్, దేన్నైనా ఆప్టిమల్గా ఉపయోగించుకోవడాన్ని మనం లెవరేజ్ అంటాం. సో మీరు దేనైనా లెవరేజ్ చేసుకోగలుగుతున్నారంటే అర్థం ఏంటి, మ్యాక్సిమంగా దాన్ని మీరు యూటిలైజ్ చేసుకోగలుగుతున్నారు అనే సెన్స్లో వి యూజ్ ద వర్డ్ లెవరేజ్. ఇట్స్ సైజబుల్ కోహోర్ట్. కోహోర్ట్ అంటే గ్రూప్, ఓకే, గ్రూప్ని మనం కోహోర్ట్ అంటాం. సైజబుల్ అంటే చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నది అని అర్థం. సైజబుల్ పాపులేషన్ అంటాం. సైజబుల్ కోహోర్ట్ అంటే మంచి గుడ్ నెంబర్ ఆఫ్ రైట్ పాపులేషన్ అని చెప్పడం. కోహోర్ట్ ఆఫ్ యూత్ అంటున్నాడు కదా. ఫర్ వైడర్ సోషియో ఎకనామిక్ గెయిన్స్ ఈజ్ ఫాస్ట్ క్లోజింగ్. సో ఆపర్చునిటీ ఏదైతే ఇండియాకు ఉందో అది త్వరలోనే క్లోజ్ అయిపోబోతుంది, రైట్. సోషియో ఎకనామిక్ గెయిన్స్, సో భారతదేశానికి కావాల్సినటువంటి ఆ గెయిన్స్ని రాబట్టేటువంటి ఆ యూత్ ఏదైతే ఉందో దాన్ని లెవరేజ్ చేసుకోవడానికి ఉన్నటువంటి ఆపర్చునిటీస్ క్లోజ్ అయిపోతున్నాయి. విత్ ద షేర్ ఆఫ్ యంగ్ పీపుల్ ఫోర్కాస్ట్ టు డిక్లైన్ టు 23% బై 2036 ఫ్రమ్ 27% ఇన్ 2021. ఎందుకు క్లోజ్ అయిపోతుందని చెప్తున్నాడు, బికాస్ ద రీజన్ ఈస్ షేర్ ఆఫ్ యంగ్ పీపుల్ యొక్క కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో అది 23%కి పడిపోబోతుంది. డిక్లైన్ అన్నాడు చూసారా, డిక్లైన్ అంటే పడిపోబోతుంది. 23%కి 2036 కల్లా పడిపోబోతుంది అన్నట్టు ఒక నివేదిక వచ్చింది. ఫోర్కాస్ట్ అంటే ఏంటి, ప్రిడిక్ట్ చేయడం. సో ప్రిడిక్ట్ చేసినటువంటి ఒక నివేదిక ప్రకారం 2036 కల్లా 23%కి డిక్లైన్ అయిపోతుంది అంటున్నాడు. అంటే ముందు ఎంత ఉండేది సార్, 27% ఉండేది 2021లో. సో 2021లో ఉన్నటువంటి స్టాటిస్టిక్స్ ప్రకారం 27% ఏదైతే యంగ్ పీపుల్ పాపులేషన్ యొక్క షేర్ ఉండిందో అది ఒక్కసారిగా 23కి పడిపోబోతుంది. అందువల్లే ఫాస్ట్ క్లోజింగ్ అనేటువంటి పదాన్ని వాడాడు. సో ఆపర్చునిటీస్ ఫర్ యంగ్ పీపుల్ ఇస్ గెటింగ్ క్లోజ్. యాజ్ రిపోర్ట్స్ ఆథర్స్ నోట్ unemployment and the rate of youths not in employment, education or training are high and working conditions among a majority of employed youths are poor, although the economy has been growing at a high rate. Chusara, unemployment and the rate of youths not in employment, education or training are high and working conditions among a majority of employed youths are poor. Employed youths lo kuda majority వారి వర్కింగ్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, పూర్గా ఉన్నాయంట. వర్కింగ్ కండిషన్స్ అనేవి వాళ్ళు ఎంప్లాయ్మెంట్ వచ్చేసినంత మాత్రాన బాగా ఉన్నారని కాదు, అక్కడ కూడా సిచ్యువేషన్ చాలా పూర్గా ఉందంట, రైట్. ఆల్దో ద ఎకానమీ హ్యాస్ బీన్ గ్రోయింగ్, ఇందాక చెప్పుకున్నాం కదా, హై రేట్తో ఎకానమీ గ్రో అవుతున్నా కూడా ఆ వర్కింగ్ కండిషన్స్ అనేవి బాగా పూర్గా ఉన్నాయి, రైట్. దిస్ సివియర్లీ కన్స్ట్రెయిన్స్ ద రియలైజేషన్ ఆఫ్ దిస్ పొటెన్షియల్. ఏ పొటెన్షియల్ అమ్మా, హార్నెసింగ్ ఆఫ్ ద డెమోగ్రఫిక్ డివిడెంట్. దిస్ సివియర్లీ కన్స్ట్రెయిన్స్ అంటే రిస్ట్రిక్ట్స్, ఇందాక వచ్చింది కదా వర్డ్ కన్స్ట్రెయింట్ నౌన్, కన్స్ట్రెయింట్ వర్బ్. ఇది తీవ్రంగా, రియలైజేషన్ అంటే ఏంటి, దాన్ని యాక్చువలైజ్ చేయడం, మెటీరియలైజ్ చేయడం. రియలైజ్ చేయడం అంటే దాన్ని కళల్ని సాకారం చేసుకోవడం అంటాం కదా, సాకారం చేసుకోవడాన్ని రియలైజేషన్ అంటాం. కన్స్ట్రెయిన్స్ అంటే ఇట్ ఈస్ లిమిటింగ్, ఓకే, దాన్ని రిస్ట్రిక్ట్ చేస్తుందని అర్థం. తీవ్రంగా రిస్ట్రిక్ట్ చేస్తుంది దేన్ని, రియలైజేషన్ ఆఫ్ దిస్ పొటెన్షియల్ అంటే ఏంటమ్మా, పొటెన్షియల్ అంటే ఏంటి, మనకు ఉన్నటువంటి అడ్వాంటేజ్. వాట్ ఈస్ దట్ అడ్వాంటేజ్, హార్నెసింగ్ ఆఫ్ డెమోగ్రఫిక్ డివిడెంట్. సో దీంతో మనం హార్నెసింగ్ అంటే అక్కడ మీనింగ్ ఏంటంటే, వాట్ యూ మీన్ బై హార్నెస్ అంటే దాన్ని ఉపయోగించుకోగలడం. ఓకే, మనకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ని మనం పొటెన్షియల్ అంటే ట్యాప్ అని కూడా అంటారు, ట్యాపింగ్ ద పొటెన్షియల్ అంటారు, ఆర్ హార్నెసింగ్ ద పొటెన్షియల్ అంటారు. హార్నెసింగ్ ద అడ్వాంటేజ్, హార్నెసింగ్ అంటే మేక్ యూజ్ ఆఫ్ దట్ పొటెన్షియల్. మనకున్నటువంటి పొటెన్షియల్ని, స్ట్రెంగ్త్స్ని మనం ఉపయోగించుకోగలగడం, దట్ ఈస్ హార్నెసింగ్, రైట్. అదర్ ట్రెండ్స్, మిగతా ట్రెండ్స్ని చూసుకుంటే కనుక, బీట్ ద సిగ్నిఫికెంట్ జెండర్ ఇంబ్యాలెన్స్ ఇన్ ద లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్, LFPR అని అంటారమ్మా. ఇదొక ట్రెండ్. మిగతా స్టాటిస్టిక్స్ పరంగా చూసుకుంటే కనుక ఈ జెండర్ ఇంబ్యాలెన్స్ని చూపించేది. సిగ్నిఫికెంట్ జెండర్ ఇంబ్యాలెన్స్ అంటే చాలా ఎక్కువ సంఖ్యలోనే ఉంది, ఎక్కువ, ఓకే, గణనీయంగా ఉందని చెప్తున్నాడు జెండర్ ఇంబ్యాలెన్స్
ఇన్ ద లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటాం, దాన్నే ఎల్ఎఫ్పిఆర్ అని చెప్తాం. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటే అర్థం ఏంటి? లేబర్ ఫోర్స్ బై టోటల్ పాపులేషన్ ఇంటూ 100. ఒక లేబర్ ఫోర్స్ టోటల్ పాపులేషన్లో ఎంత ఉన్నారు అని చెప్పేదే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్. అంటే ఎంతమంది వర్కింగ్ పాపులేషన్ ఉన్నారు, ఎకానమీకి ఎంతమంది కాంట్రిబ్యూట్ చేస్తున్నారు టోటల్ పాపులేషన్లో అని చెప్పేదే ఎల్ఎఫ్పిఆర్. అందులో విత్ ద విమెన్స్ ఎల్ఎఫ్పిఆర్ ఆఫ్ 32.8% ఇన్ 2022, అబౌట్ 2.3 times లోవర్ దాన్ 77.2% ఫర్ మెన్. ఈ ఎల్ఎఫ్పిఆర్ మెన్కి క్యాలిక్యులేట్ చేసాము, అలానే విమెన్కి కూడా క్యాలిక్యులేట్ చేయడం జరిగింది 2022లో. సో అందులో క్యాలిక్యులేట్ చేసినటువంటి డేటా ప్రకారం 32.8%, అది ఎంత టైమ్స్? 2.3 times లోవర్గా ఉంది కంపేర్ టు మెన్. మెన్ పార్టిసిపేషన్ చూసుకుంటే 77, 100లో 77 మంది ఉంటే 100లో 32 మంది మాత్రమే విమెన్ పార్టిసిపేషన్ లేబర్లో ఉన్నారు. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్లో వారి సంఖ్య అది, రైట్? ఆర్ దట్ 90% ఆఫ్ వర్కర్స్ స్టిల్ హ్యావ్ ఇన్ఫార్మల్ జాబ్స్. వాట్ యూ మీన్ బై ఇన్ఫార్మల్? ఫార్మల్ సెక్టారు, ఇన్ఫార్మల్ సెక్టార్. సో ఇన్ఫార్మల్ సెక్టార్ అంటే వారికి సరైనటువంటి రెగ్యులేషన్స్, గవర్నమెంట్ రెగ్యులేషన్స్ లేకపోవడం, బెనిఫిట్స్ అందకపోవడం. అంటే మనం ఏం చెప్పొచ్చు? లైక్ వాట్ వీ కెన్ సే గ్రాట్యుటీ, పిఎఫ్, ఇన్సూరెన్స్ ఇటువంటివి లేకుండా, సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ లేకుండా ఉండేవారిని మనం ఇన్ఫార్మల్ జాబ్స్ అంటే ఇప్పుడు స్విగ్గీ జొమాటోలో పనిచేసే వాళ్ళు కావచ్చు, రైట్? కన్స్ట్రక్షన్ బిల్డింగ్ వర్కర్స్ కావచ్చు, వీరందరూ ఏంటి ఇన్ఫార్మల్ సెక్టర్లో పనిచేస్తున్న వాళ్ళ కిందకే వస్తారు. చిన్న చిన్న బిజినెస్లలో ఓకే జీతభత్యాలకు పనిచేసేవారు, వీళ్ళందరికీ ఫార్మల్గా ఒక సోషల్ సెక్యూరిటీ, ఈ పిఎఫ్లు కానీ ఇన్సూరెన్స్లు కానీ రైట్ ఇవేవి అందవు. సో దే ఆర్ సెట్ టు బీ ఇన్ ఇన్ఫార్మల్ జాబ్స్ అని అంటాం. సో అటువంటి వారిని చూసుకుంటే కనుక 90% ఆఫ్ వర్కర్స్ స్టిల్ హ్యావ్ ఇన్ఫార్మల్ జాబ్స్. వారికి ఎటువంటి సోషల్ సెక్యూరిటీ లేదు, గవర్నమెంట్ రెగ్యులేషన్స్ వాటికి వర్తించవు, రైట్? ఎసెన్షియల్లీ ఎంఫసైజ్ ద ల్యాక్ ఆఫ్ ఏ కన్సర్టెడ్ ఓవర్ ఆర్చింగ్ పాలసీ విజన్ టు ఎన్ష్యూర్ బెటర్ జాబ్స్ ఫర్ ఆల్. సో మనకి ఒక కృషి, కన్సర్టెడ్ అంటే మీనింగ్ ఏంటమ్మా? సో ఒక కలెక్టివ్ ఎఫర్ట్ లేదు. కలెక్టివ్గా అంటే అందరూ కలిసి కాంప్రహెన్సివ్గా ఇప్పుడు పెరుగుతున్నటువంటి మనకున్నటువంటి అడ్వాంటేజెస్, మనకున్నటువంటి ఆపర్చునిటీస్ దాన్ని లింక్ చేస్తూ బిల్డ్ చేసుకోగలిగే ఒక పాలసీ పరమైనటువంటి విజన్ అదైతే కోల్పోయింది అని చెప్తున్నాడు. ల్యాక్ ఆఫ్ అంటున్నాడు అంటే అక్కడ మనకి లోపించింది, రైట్? ఆ లోపం అనేది క్లియర్గా కనిపిస్తుంది. సో బెటర్ జాబ్స్ అందరికీ వచ్చే విధంగా ఒక పాలసీ ఫార్ములేషన్ చేయడంలో మనం విఫలమయ్యాము అన్నట్టుగా చెప్పడం. ఈ స్టాటిస్టిక్స్ని చూసి మనం అర్థం చేసుకోవచ్చు. కన్సర్టెడ్ అంటే అర్థం ఏంటి? అడ్జెక్టివ్గా వాడాం. కన్సర్ట్ అంటే ఏంటి? బేసిక్గా మ్యూజిక్ కన్సర్ట్ అంటాం కదా, అంటే ఏంటి? సంగీత విభావరి అంటాం కదా. కన్సర్ట్ అంటే లాట్ ఆఫ్ మ్యూజిషియన్స్ కమ్ టుగెదర్. సో ఒకడు గిటారిస్ట్ ఉంటాడు, ఒకడు ఫ్లూటిస్ట్ ఉంటాడు, ఒకడు డ్రమ్స్ వాయిస్తుంటాడు, ఒకడు పాటలు పాడుతుంటాడు. సో డిఫరెంట్ పీపుల్ విల్ కమ్ టుగెదర్ ఆన్ ఎ సింగిల్ ప్లాట్ఫామ్. సో దే ఆర్ సెట్ టు బి కన్సర్ట్. సో ఇక్కడ కన్సర్ట్ అంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేస్తూ ఒక పాలసీని ఫార్ములేట్ చేయడాన్ని యూ కాల్ ఇట్ ఇస్ రైట్ కన్సర్టెడ్ పాలసీ విజన్. ద చీఫ్ ఎకానమిస్ట్ అడ్వైజర్స్ హ్యాండ్ రింగింగ్ ఓవర్ ద గవర్నమెంట్స్ limitations to engender change has to only be juxtaposed against the US Federal Open Market Committee's primary policy mandate of promoting maximum employment along with stable prices to realize intent ultimately holds the key. Chief Economic Advisors hand ringing అన్నాడు. ఓకే, సో హ్యాండ్ రింగింగ్ అనేది కొంచెం ఎలా చెప్పచ్చమ్మా? ఎక్సెసివ్ డిస్ప్లే ఆఫ్ కన్సర్న్ అని చెప్తాం. ఎక్సెసివ్ డిస్ప్లే ఆఫ్ కన్సర్న్ అంటే వారి బాధని వ్యక్తం చేయడం, హ్యాండ్ రింగింగ్ అంటాం దాన్ని. ఓకే, HANDWRINGGNG. ఓకే, సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్ప్రెసింగ్ యువర్ డిస్ప్లే ఆఫ్ కన్సర్న్ ఆర్ డిస్ట్రెస్, దాన్నే మనం హ్యాండ్ రింగింగ్ అంటాం. దేని పట్ల? గవర్నమెంట్ యొక్క లిమిటేషన్స్ టు ఎంజెండర్ చేంజ్, ఓకే, టు అప్లై ద చేంజ్ హ్యాస్ టు ఓన్లీ బీ జుక్స్టాపోజ్ అంటే మనం దేనైనా పక్కన పెట్టి కంపేర్ చేయడానికి జుక్స్టాపోజ్ చేస్తారంటే ఏంటి? వెన్ యూ ట్రై టు పుట్ సంథింగ్ బిసైడ్, ఒక దాని పక్కన ఇంకోటి పెట్టి మనం కంపేర్ చేసి చూడడాన్ని యూ కాల్ ఇట్ as జుక్స్టాపోజ్. ఒకదాని పక్కన ఇంకోటి పెట్టడం. అయితే దేంతో కంపేర్ చేయడం అంటున్నాడు? అగెయిన్స్ట్ ద యూఎస్ ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీస్. యూఎస్కి సంబంధించినటువంటి మనకి ఆర్బీఐలో మానిటరీ పాలసీ కమిటీ ఎట్లానో వాళ్ళకి యూఎస్ ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీస్. సో మనకి మానిటరీ పాలసీని ఎట్లా అయితే ఆర్బీఐకి సంబంధించినటువంటి ఈ ఎంపీసీ ఉంటుందో, యూఎస్ సంబంధించి యూఎస్ ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ దట్ విల్ డిసైడ్, రైట్? వాళ్ళ ప్రైమరీ పాలసీ మ్యాండేట్ ఏంటి అంటే దేన్ని బేస్ చేసుకుని వాళ్ళు పాలసీస్ ఫార్ములేట్ చేస్తారు? ప్రమోటింగ్ మ్యాక్సిమం ఎంప్లాయ్మెంట్ అలాంగ్ విత్ స్టేబుల్ ప్రైసెస్. వాళ్ళ క్రైటీరియా ఏంటి? సో వాళ్ళ పాలసీ విధానం ఎలా ఉంటుంది? దేన్ని బేసిస్గా చేసుకొని వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు? దేర్ ఎజెండా ఈస్, దేర్ మ్యాండేట్ ఈస్ ప్రమోటింగ్ మ్యాక్సిమం ఎంప్లాయ్మెంట్. మన పాలసీ విధానంలో
ఎంతసేపు ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయాలి, ప్రైసెస్ని స్టెబిలైజ్ చేయాలి. అది మన విధానం. కాకపోతే యూఎస్లో ఏంటి, దేర్ ఎజెండా ఈస్ ప్రమోటింగ్ మ్యాక్సిమం ఎంప్లాయ్మెంట్. సో ప్రతి ఒక్కరి ఎంప్లాయ్మెంట్ని మనం కలిగించాలి, ఆపర్చునిటీస్ మనం కలిగించే విధంగా ముందుకెళ్ళాలి. దాంతోపాటు ప్రైస్ స్టెబిలైజేషన్ జరగాలి. సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ వాళ్ళ పాలసీ విధానం ఉంటుంది, రైట్? అదే చెప్తున్నాడు. అది మనం కంపేర్ చేయాలన్నట్టుగా చీఫ్ అడ్వైజర్, ఎకనామిక్ అడ్వైజర్ చెప్పడం జరిగింది. విత్ ద జనరల్ ఎలక్షన్ ప్రాసెస్ అండర్వే అంటే ఆల్రెడీ ఆన్ గోయింగ్ అంటున్నాం కదా, ఎలక్షన్ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినట్టే కదా. ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది ఇష్యూ చేయడం జరిగిపోయింది. సో అండర్వే అంటే ఇట్స్ ఆన్ గోయింగ్ అని అర్థం. పొలిటీషియన్స్ హ్యావ్ దేర్ టాస్క్ కట్ అవుట్ టు ఎన్ష్యూర్ జాబ్స్ అండ్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఫర్ ఏ టెక్నాలజికల్ ఇవాల్వింగ్ ఎకానమీ ఆర్ అకార్డెడ్ primacy not just in their campaigns but in policy formulation thereafter. So politicians have their task cut out. ఇది చాలా ఇంపార్టెంట్. హ్యావ్ సమ్వన్స్ టాస్క్ కట్ అవుట్. దీని అర్థం ఏంటంటే చాలా కష్టం కాబోతుంది, ఇది ఒక పెద్ద ఛాలెంజ్ కాబోతుంది, రైట్? రానున్న కాలంలో పొలిటీషియన్స్కి ఇది ఒక పెద్ద కొరకరాని కొయ్యగా మారబోతుంది, పెద్ద ఛాలెంజింగ్ టాస్క్ కాబోతుంది. ఏంటి? టు ఎన్ష్యూర్ జాబ్స్ని క్రియేట్ చేయగలడం. అయితే జాబ్స్ ఊరికనే క్రియేట్ అయిపోతాయా? అండ్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఫర్ ఏ టెక్నాలజికల్లీ ఇవాల్వింగ్ ఎకానమీ. సో టెక్నాలజికల్లీ డ్రివెన్ ఎకానమీకి సరిపడా స్కిల్స్ని మనం ఇంపార్ట్ చేయగలగాలి. అంటే మన ఎడ్యుకేటెడ్ యూత్ని మనం ఇంకా బాగా ట్రైన్ చేసి ఎడ్యుకేషన్ సిస్టంలో ఉండే లోపాలని, షార్ట్ కమింగ్స్ని మనం ఏం చేయాలి? ఆ గ్యాప్స్ని ఫుల్ఫిల్ చేయాలి, రైట్? ఆర్ అకార్డెడ్ అంటే ఏంటి? గివెన్, లభించడం అంటాం. అకార్డెడ్ అంటే గివింగ్ సంథింగ్. వాట్ ఈస్ దట్? ప్రయారిటీ. ప్రైమసీ అంటే ఏంటి? ప్రాధాన్యత అని చెప్పుకున్నాం కదా. సో అటువంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి. అంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కావచ్చు, ట్రైనింగ్ కావచ్చు, అలానే ఎక్కువ జాబ్స్ క్రియేట్ చేయడం, రైట్? నాట్ జస్ట్ ఇన్ దర్ క్యాంపెయిన్స్, కేవలం మాటలకి మాత్రమే పరిమితం కాకుండా ఈ వాగ్దానాలు చేస్తారు కదా, జాబ్ క్రియేషన్ జరిగిపోయింది, క్వాలిటేటివ్ జాబ్సా కాదా, రైట్? వాళ్ళు చదువుకున్న చదువుకి తగ్గ జాబ్స్ వస్తున్నాయా లేదా, రైట్? వాలంటీర్ ఉద్యోగాల్ని కూడా జాబ్స్ ఇచ్చామన్నట్టుగా వాళ్ళు చెప్పుకుంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్, రైట్? మనం ఎక్కడికో ప్రోగ్రెస్ అయిపోతుంది కంట్రీ. అలాంటిది మనం ఇంకా వాలంటరీ జాబ్స్ని, ఒక వాలంటీర్కి వచ్చే జీతాన్ని కూడా జాబ్స్ కింద ప్రొజెక్ట్ చేసే పనిలో ఉన్నది గవర్నమెంట్ ఇప్పుడు. సో అటువంటిది కరెక్ట్ కాదు. ఇట్స్ నాట్ జస్ట్ ఇన్ దర్ క్యాంపెయిన్స్ బట్ ఇన్ పాలసీ ఫార్ములేషన్. సో పాలసీస్కి దానికి తగ్గట్టుగా పాలసీస్ని ఫార్ములేట్ చేయడం, రూపొందించడం అంటాం కదా. ఫార్ములేషన్ అంటే రూపొందించడం. అటువంటి విధానాల్ని ప్రోత్సహించాలి, రూపొందించాలి, ఆ దిశగా అడుగులు వేయాలి. అంతేగాని కేవలం పొలిటికల్ క్యాంపెయిన్స్లో మేము ఉద్యోగాలు కల్పిస్తాం అని చెప్పి మళ్ళీ ఎలక్షన్స్ వచ్చేసరికి చిన్న చితక జాబ్స్ మేము ఇప్పించేసామని మన అకౌంట్లోకి వేసుకోవడం కాదు అన్నట్టుగా క్రిటిసైజ్ చేస్తున్నాడు ఎడిటర్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ఎడిటోరియల్. నౌ లెట్ us మూవ్ ఆన్ టు వొకాబులరీ. సో ఈరోజు వచ్చినటువంటి రెండవ ఎడిటోరియల్లో వచ్చిన వర్డ్స్ని ఒకసారి ఫాస్ట్గా మనం రివైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. బ్రిక్ మ్యాన్ షిప్ అన్నాడు. షిప్ అనేటువంటి మనం అంతకుముందు కూడా చెప్పుకున్నాం. షిప్ అనేటువంటి ఒక వాట్ వి సే సఫిక్స్ ఎప్పుడు కనిపించినా కూడా ఇట్ రిఫర్స్ నౌన్ కదా, అబ్స్ట్రాక్ట్ నౌన్. బ్రింక్మ్యాన్షిప్ అనేది నెగిటివ్ కాంటెక్స్లో వాడతామమ్మా. అంటే ఎస్పెషల్లీ ఇన్ పాలిటిక్స్లో, ఎక్కువగా పాలిటిక్స్లో మనం ఈ బ్రింక్మ్యాన్షిప్ అనేటువంటి పదాన్ని వాడతాం. ఓకే, బ్రింక్మ్యాన్షిప్ అంటే అర్థం ఏంటి? మీకు కావాల్సింది మీరు రాబట్టుకోవడం, చేయించుకోవడం. నయానా భయానా అంటారు చూసారా? నయానా భయానా అంటే ఏంటి? ఎట్లా అయినా వారిని బెదిరించైనా మీకు కావాల్సినటువంటి పనిని మీకంటే బలహీనుల మీద ప్రయోగించడం, రైట్? దట్ ఈస్ కాల్డ్ బ్రింక్మ్యాన్షిప్. ద యాక్టివిటీ ఎస్పెషల్లీ ఇన్ పాలిటిక్స్ ఆఫ్ ట్రైంగ్ టు గెట్ వాట్ యూ వాంట్ బై సేయింగ్ దట్ ఇఫ్ యూ డు నాట్ గెట్ ఇట్ యూ విల్ డూ సంథింగ్ డేంజరస్. అంటే భయభ్రాంతులకి గురి చేయడం, వారిని థ్రెటన్ చేయడం. చేస్తారా లేకపోతే మిమ్మల్ని ఇలా చేస్తామని థ్రెటన్ చేసే విధంగా చేసుకొని వారి పనులు చేసుకోవడాన్ని యూ కాల్ ఇట్ as బ్రింక్మ్యాన్షిప్, రైట్? ఒక రకంగా థ్రెటన్ చేయడం అనే సెన్స్లో వాడతాం. పొలిటికింగ్ అనొచ్చు, బెలిజరెన్స్ అంటే అగ్రెసివ్, రైట్? అగ్రెసివ్గా మనం ఉండడాన్ని బెలిజరెన్స్ అంటాం. సో దట్ ఈస్ బ్రింక్మ్యాన్షిప్ విచ్ ఈస్ యూజ్డ్ ఇన్ నెగటివ్ కాంటెక్స్ట్, రైట్? ఎక్కువగా పాలిటిక్స్ కాంటెక్స్లో మనం వాడతాం ఈ పదం. నెక్స్ట్ ఇండైట్మెంట్ ఈజ్ అ నౌన్. అంటే ఏంటమ్మా? ఫార్మల్ అక్యూజేషన్ అంటాం. ఒకరి మీద నేర ఆరోపణ. అక్యూజేషన్ అంటే ఏంటి? ఆరోపణ చేయడం, వీరు తప్పు చేశారు అన్నట్టుగా ఆరోపణ చేయడాన్నే, అది కూడా అఫీషియల్గా. ఫార్మల్ అంటే అఫీషియల్ కదా. సో దట్ ఈస్ యువర్ ఇండైట్మెంట్. అండ్ ఇండైట్మెంట్ ఫర్ కాన్స్పిరసీ హ్యాస్ బీన్ ఫ్రేమ్డ్ అగెయిన్స్ట్ హిమ్. ఇండైట్మెంట్ అంటే అక్కడ అఫీషియల్గా అతని మీద అక్యూజేషన్, ఆరోపణ. అలిగేషన్ అని చెప్పొచ్చు, ఇంప్యూటేషన్ అని చెప్పొచ్చు. ఈ రెండు కూడా సిమిలర్గా ఉండేటువంటి వర్డ్స్. సో ఫార్మల్ చార్జ్ ఆర్ అక్యూజేషన్ ఆఫ్ ఏ సీరియస్ క్రైమ్, దట్ ఈస్ నథింగ్ బట్ యువర్
ఇండైట్మెంట్. తర్వాత సెట్ బ్యాక్, ఇది కూడా నౌనే. సెట్ బ్యాక్ అంటే ఏంటి, మనకు అది అవరోధం అంటాం కదా తెలుగులో. సంథింగ్ విచ్ డిక్లైన్స్, సంథింగ్ విచ్ ఈస్ ట్రైంగ్ టు అబ్స్ట్రక్ట్ ద ప్రోగ్రెస్ ఆఫ్ సంథింగ్. మీ ప్రోగ్రెస్ని అడ్డుకునేదాన్ని మనం, అడ్డుకట్టుగా నిలిచేదాన్ని మనం సెట్ బ్యాక్ అంటాం. ఏ సీరియస్ సెట్ బ్యాక్ ఫర్ ద పీస్ ప్రాసెస్. సెట్ బ్యాక్ అంటే అక్కడ అవరోధం. సంథింగ్ దట్ హ్యాపెన్స్ ద డిలేస్ ఆర్ ప్రివెంట్స్ అ ప్రాసెస్ ఫ్రమ్ డెవలపింగ్. అది జరగకుండా, డెవలప్ కాకుండా దాన్ని అడ్డు తగిలేదాన్ని మనం ఏమంటాం, సెట్ బ్యాక్. ప్రాబ్లం అనొచ్చు, డిఫికల్టీ అనొచ్చు, హిండ్రెన్స్, ఆటంకం అంటాం కదా, హిండ్రెన్స్, రైట్. నెక్స్ట్ ఇంటర్వెన్షన్స్, ఇందాకనే వచ్చింది ఆ వర్డ్ కదా. వాట్ ఈస్ దట్? ఇంటర్వీన్ అనే వర్డ్ మనం నేర్చుకున్నాం. ఇంటర్వీన్ ఇస్ అ వర్బ్. అంటే అర్థం ఏంటమ్మా, ఇంటర్వీన్ అవ్వడం అంటే జోక్యం చేసుకోవడం, అది కూడా నెగిటివ్ కాంటెక్స్లోనా. ఇంటర్ఫియర్, ఇంటర్వీన్ చెప్పుకున్నాం కదా. ఇంటర్ఫియర్ ఈజ్ నెగిటివ్, ఇంటర్వీన్ ఈజ్ పాజిటివ్. ఇంటర్వీన్ అంటే ఏంటి అంటే ఒక ప్రాబ్లంకి సంబంధించిన సొల్యూషన్ని కనుక్కోవడంలో మనం దూరడం అంటే యూఆర్ ట్రైంగ్ టు రిజాల్వ్ అ కాన్ఫ్లిక్ట్. ఒక సిచ్యువేషన్ని రిజాల్వ్ చేయడానికి మీరు మధ్యవర్తిత్వం వహించటం. దట్ ఈస్ కాల్డ్ ఆర్బిట్రేషన్ అనే పదం వాడతాం. ఆర్బిట్రేటర్ ఇస్ ద పర్సన్ హూ ట్రైస్ టు రిజాల్వ్ ద డిస్ప్యూట్. ఆర్బిట్రేషన్ మధ్యవర్తిత్వం అంటాం. మధ్యవర్తి ఈజ్ ఆర్బిట్రేటర్. అలానే మెడ్లింగ్, ఇన్వాల్వ్మెంట్. సో సమస్యని పరిష్కరించడానికి ఇన్వాల్వ్ అవ్వడాన్ని యూ కాల్ ఇట్ as ఇంటర్వెన్షన్. రిపీటెడ్ ఇంటర్వెన్షన్స్ ఆన్ ద కరెన్సీ మార్కెట్స్ ఫెయిల్ టు ప్రివెంట్ ద కరెన్సీస్ వాల్యూ ఫాలింగ్. సో కరెన్సీ వాల్యూ పడిపోకుండా రీసెంట్గా జరిగినటువంటి కొన్ని విధానాలు, ఇంటర్వెన్షన్స్ అంటే సో సొల్యూషన్ని రాబట్టడానికి తీసుకున్నటువంటి జోక్యం చేసుకోవడాన్ని మనం ఇంటర్వెన్షన్ అంటాం, రైట్. నెక్స్ట్ ఇంట్రోస్పెక్ట్. స్పెక్ట్ అనే రూట్ వర్డ్తో ఇక్కడ చూడండి, ఇంట్రో అనే పదం ఉంది. ఇంట్రో అంటే ఇన్సైడ్ అని, స్పెక్ట్ అంటే టు సీ, అంటే ఆత్మ పరిశీలన అంటాం తెలుగులో. ఇంట్రోస్పెక్ట్ అంటే ఇది వర్బ్. ఇంట్రోస్పెక్షన్, దిస్ ఈజ్ యువర్ నౌన్. సో ఇంట్రోస్పెక్షన్ అంటే ఏంటమ్మా, ఆత్మ పరిశీలన. ఎప్పుడైనా ఏదైనా తప్పు జరిగినప్పుడు ఎందుకు జరిగింది అనే మనల్ని మనం ప్రశ్నించుకోవడం, దాన్నే మనం ఆత్మ పరిశీలన అంటాం. స్పెక్ట్ అంటే టు సీ సంథింగ్. సో ఇంట్రోస్పెక్షన్ అంటే ఆత్మ పరిశీలన. కాంటెంప్లేషన్ అనొచ్చు, సోల్ సెర్చింగ్ అనొచ్చు, ఆర్ సెల్ఫ్ రిఫ్లెక్షన్ అంటే మనం దానికోసం ఆలోచించి, రైట్, కారణాలని అనలైజ్ చేసుకోవడం, విశ్లేషించుకోవడం, రైట్. సమ్టైమ్స్ వీ నీడ్ టు ఇంట్రోస్పెక్ట్ అబౌట్ అవర్ ఓన్ మోటివ్స్. మనం దానికోసం ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నటువంటి అవసరం ఉంది. టు ఎగ్జామిన్ అండ్ కన్సిడర్ యువర్ ఓన్ ఐడియాస్, థాట్స్ అండ్ ఫీలింగ్స్. మనం వాటిని ఎగ్జామిన్ చేయగలగాలి, రైట్. దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ ఇంట్రోస్పెక్ట్. స్పోక్స్ పర్సన్, ఇది కామన్ నౌన్. స్పోక్స్ పర్సన్ అంటే ఎవరు? అఫీషియల్గా అపాయింట్ చేయబడ్డటువంటి ఒక పర్సన్. మనం తెలుగులో ఎగ్జాక్ట్గా చెప్పాలంటే అధికార ప్రతినిధి అంటాం. అధికార ప్రతినిధి అంటే ఒక పార్టీకి సంబంధించి కానీ, ఒక ఆర్గనైజేషన్కి సంబంధించి కానీ, సో ఒక ఆర్గనైజేషన్కి బదులుగా అతను మాట్లాడతారు, రైట్. అఫీషియల్గా పార్టీ యొక్క స్టాండ్ని కావచ్చు, వైఖరిని కావచ్చు, అతను మాట్లాడతారు అనమాట. హీ హెస్ బీన్ అఫీషియలీ అపాయింటెడ్ బై దట్ పర్టికులర్ ఆర్గనైజేషన్ ఆర్ పార్టీ, రైట్. సో హీ ఈస్ కాల్డ్ ద అఫీషియల్ రిప్రజెంటేటివ్ అని చెప్పొచ్చు, ఆర్ అంబాసిడర్ అనొచ్చు, ఆర్ స్పీకర్ అనొచ్చు. A spokesperson for the airline said that flights would run as scheduled, right. ఒక ఆర్గనైజేషన్ యొక్క విధానాన్ని ఆయన ప్రకటిస్తారు అధికారికంగా. A person who is chosen to speak officially for a group or organization. అఫీషియల్గా అతన్ని అపాయింట్ చేస్తారు, ఆ ఆర్గనైజేషన్ తరఫున అతను మాట్లాడతారు అధికారికంగా, రైట్. దట్ ఈస్ స్పోక్స్ పర్సన్. తర్వాత ప్యూగిలిస్టిక్, ఇది కొంచెం అంత ఫ్రీక్వెంట్గా వచ్చే వర్డ్ కాదు, రిపీటెడ్గా వచ్చే వర్డ్ కాదు, ఈరోజు కొత్తగా వచ్చింది ఇది. ప్యూగిలిస్టిక్ అనేది ఐసీ ఉంది చూసారా, అంటే ఇది యాడ్జెక్టివ్. నెగిటివ్ కాంటెక్స్లో దీన్ని వాడతాం. ఒకసారి చూడండి యూసేజ్ని చూస్తే కనుక, హిస్ ప్యూగిలిస్టిక్ ఫ్రెండ్ థ్రెటెండ్ అస్ విత్ ఫిజికల్ వైలెన్స్. థ్రెటెండ్ అన్నది నెగిటివ్ వర్డ్, అంతేనా. వైలెన్స్ అనేది నెగిటివ్ వర్డ్, అంటే అర్థం ఏంటి? ప్యూజిలిస్టిక్ అన్నది ఖచ్చితంగా నెగిటివ్ కాంటెక్స్లో వాడే యాడ్జెక్టివ్. అయితే దాని అర్థం ఏంటమ్మా? ఫైటింగ్, బాక్సింగ్. యాక్చువల్గా ప్యూజిలిస్టిక్ అన్నది, ప్యూజిలిస్ట్ అనేవాడు బాక్సర్ అనమాట, రైట్. ఇట్ ఈస్ రిలేటెడ్ టు బాక్సింగ్. సో ఫైటింగ్, బాక్సింగ్ అనే సెన్స్లో వాడటం. వాంట్ టు ఫైట్ ఆర్ హిట్ సమ్మన్, ఎవరినైనా కిక్ చేయడం, హిట్ చేయడం అనే సెన్స్లో వి యూజ్ దిస్ ప్యూజిలిస్ట్. ప్యూజిలిస్ట్ని కామన్ నౌన్గా మనం చెప్పొచ్చు, ప్యూజిలిస్ట్. ఇది మీకు పెద్దగా ఎగ్జామ్కి ఇంపార్టెంట్ కాకపోవచ్చు, రైట్, బట్ నేర్చుకోవడంలో తప్పలేదు, రైట్. పేపర్లో వచ్చింది కాబట్టి మనం నేర్చుకోవాలి, రైట్. బట్ ఇట్ ఈస్ నాట్ ఫ్రీక్వెంట్లీ, అలాగని అడగకూడదని కూడా రూల్ ఏం లేదు, రైట్. లెస్ ఫ్రీక్వెంట్లీ యూస్డ్ వర్డ్ ప్యూజిలిస్టిక్. సో ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ నెగిటివ్ కాంటెక్స్ట్ అండ్ ఈస్ రిలేటెడ్ టు బాక్సింగ్, రైట్. నెక్స్ట్ హ్యావ్ అ థిక్ స్కిన్, ఇది ఒక ఇడియం అమ్మ. థిక్ స్కిన్ అంటే అర్థం ఏంటి? దేనైనా మీరు తట్టుకోగలడం. థిక్ స్కిన్ అంటే ఏంటి? బేసిక్గా వెన్ యూ హ్యావ్ ఎ థిక్ స్కిన్ యు ఆర్ ఏబుల్ టు సస్టైన్ ఇంజురీస్ ఆర్ సస్టైన్ సంథింగ్ కదా. థిక్ స్కిన్ ఉండడం అంటే యూ కెన్ సస్టైన్ సంథింగ్ నెగిటివ్. అదే థిన్ స్కిన్ ఉంటే ఏంటి? యూ కెనాట్ సస్టైన్. థిక్ స్కిన్ ఉండడం అంటే క్రిటిసిజంని తట్టుకోగలడం. ఎవరైనా విమర్శలు చేసినా కూడా మీరు పెద్దగా దాన్ని
పట్టించుకోలేని యాటిట్యూడ్ ఉంటే యూ విల్ బీ కాల్డ్ అస్ హ్యావింగ్ ఏ థిక్ స్కిన్. ఐ డోంట్ వరీ అబౌట్ వాట్ హీ సేస్, ఐ హ్యావ్ ఎ వెరీ థిక్ స్కిన్. సో ఎవరు ఏమన్నా కూడా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఐ హ్యావ్ ఏ వెరీ థిక్ స్కిన్. సో దాన్నే మనం హ్యావ్ ఏ వెరీ థిక్ స్కిన్ అంటాం. టు బి నాట్ ఈజీలీ అప్సెట్ బై క్రిటిసిజం. ఎవరిని విమర్శలు చేసినా మనం దానికి ఎటువంటి అప్సెట్ కాకుండా ఉండగలడం, దట్ ఈస్ కాల్డ్ థిక్ స్కిన్. అదే ఇక్కడ థిక్ బదులు తిన్ ఉందనుకోండి అంటే యు ఆర్ వెరీ సెన్సిటివ్ అనమాట. ప్రతిదానికి మీరు ఎక్కువగా బాధపడిపోవడం, రియాక్ట్ అయిపోవడం, క్రిటిసిజంకి మీరు అంతగా ఎవర్స్ చేయలేకపోవడం. దట్ ఈస్ కాల్డ్ థిన్ స్కిన్. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ ఇడియం. నెక్స్ట్ వీ విల్ డిస్కస్, ఇంకా డిస్కషన్ అయిపోయింది, అసైన్మెంట్ ఆఫ్ ద డే చూద్దాం. ఈ అసైన్మెంట్ని అందరూ ఖచ్చితంగా ఆన్సర్ చేయాలమ్మా. ప్లీజ్ గో త్రూ దిస్. చూడండి, ఒక 9 లెటర్డ్ వర్డ్ ఇవ్వడం జరిగింది. దీన్ని అందరూ ఖచ్చితంగా ట్రై చేయండి ఆన్సర్ చేయడానికి కమెంట్ సెక్షన్లో. సో 9 లెటర్డ్ వర్డ్, వాట్ ఆర్ ద క్లూస్ వీ హ్యావ్? ఇట్ ఈస్ అ నౌన్ యూజ్డ్ ఇన్ నెగటివ్ కాంటెక్స్ట్. సో దాన్ని మీరు ఆన్సర్ చేయాలి. బ్లాక్మెయిల్, ఫోర్సు, కంపల్షన్. ఎవరినైనా ఒత్తిడి చేయడం, బ్లాక్మెయిల్ చేయడం, ఫోర్స్ చేయడం అనే సెన్స్లో ఈ పదాన్ని వాడతామంట. అదేంటో మీరు చెప్పాలి. వర్బ్ కూడా, దీనికి ఒక వర్బ్ ఫామ్ కూడా ఉంది. ఇట్ హ్యాస్ ఆల్సో ఏ వర్బ్ ఫామ్. దీనికి ఒక వర్బ్ ఫామ్ కూడా ఉంది, అదొక ఎక్స్ట్రాగా అడిషనల్గా మీరు దీన్ని వాడుకోవచ్చు. దాన్ని యూజ్ చేసి మీరు దీన్ని ఆన్సర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. నెగటివ్ కాంటెక్స్లో వాడే నౌన్ అంటున్నాను. ఇట్ హ్యాస్ ఎ వర్బ్ ఫామ్. ప్రస్తుతానికైతే ఇంకొంచెం క్లూ ఇవ్వాలంటే ఇది యాబ్స్ట్రాక్ట్ నౌన్గా చెప్తాం. దానికి ఒక కామన్ నౌన్ ఫామ్ కూడా ఉంది ఈ పదానికి. వీటిని బేస్ చేసుకొని మీరు ఆన్సర్ చేయండి. దీస్ ఆర్ ద క్లూస్ విచ్ వీఆర్ గివెన్. నౌ లెట్ us go to these fillers. Mr. Kuleba's trip, the first such high-level visit from Ukraine since the Russian attacks began in February 2022, is expected to focus on dash diplomatic and dash support from the Narendra Modi government as well as more technical assistance in reconstructing destroyed facilities in the country. ఈరోజు పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్, ఒక న్యూస్ కాలం నుంచి మనం తీసుకున్నాం ఇది. సో వీ హ్యావ్ గివెన్ 2 ఆప్షన్స్. ఒక సెట్ ఆఫ్ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది విత్ 2 blanks ప్రొవైడెడ్. సో విచ్ ఆప్షన్ సరిపోతుంది అన్నది మీరు చెక్ చేసి ఎలిమినేట్ చేసుకుంటూ యూ ట్రై టు కమ్ టు ఎ కంక్లూజన్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, అలానే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. రేపు వీటి సొల్యూషన్స్తో మీ ముందుకు వచ్చేస్తా. రేపు కాదు, రేపు సాటర్డే కదా, ఎస్, టుమారో విల్ బీ బ్యాక్ అగైన్. అంతవరకు స్టే ట్యూన్ టు ISE. వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. యువర్ కిరణ్ సార్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్. బాయ్.